హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మేము గోవాకి వెళ్ళినప్పుడు తీశాను. ఇది గోవా ఎయిర్పోర్ట్ అవుట్ సైడ్ వ్యూ మీకు చూపిద్దామని ఇప్పుడు వీడియో చేస్తున్నాను. చూడండి ఎలా ఉందో అవుట్ సైడ్ వ్యూ. ఇది ఎయిర్పోర్ట్ అవుట్ సైడ్ అనమాట. పెయింటింగ్ అంతా బాగున్నాయి చూడండి. గోవాలో ఏదైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో అవన్నిటిని పెయింట్ చేసి ఇక్కడ పెట్టున్నారు. చాలా బాగా వేసారు పెయింటింగ్స్ అన్నీ. స్పెషల్గా ఉంది చూడడానికి. ఇది ఎంట్రన్స్ ఎయిర్పోర్ట్ లోపలికి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా మా ఫ్లైట్ దగ్గరికి నేను రీచ్ అవుతున్నాము. అదనమాట మా ఫ్లైట్. ఇది గోవా టు చెన్నై ఫ్లైట్. ఇది స్పైస్ జెట్ డొమెస్టిక్ ఎయిర్లైన్స్. ఇది డొమెస్టిక్ ఎయిర్లైన్స్కి ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఎక్కారంటే చిన్నగా ఉంటాయి కాబట్టి ఫ్లైట్స్ అన్నీ మీకు నాయిస్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ టైం జర్నీ చేసే వాళ్ళకి మాత్రం డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో. ఎందుకంటే ఆ నాయిస్ మీరు ఫ్లైట్లో వెళ్ళిచ్చి కింద దిగినా కానీ ఆ నాయిస్ మీకు గీ అని సౌండ్ వస్తూ ఉంటుంది. మీరు కనుక ఎవరైనా డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో వెళ్ళుంటే మీకు తెలుస్తుంది ఆ ఫీలింగ్. ఏం చెప్తున్నాను, ఆ ఫీలింగ్ నాకు ఉన్నింది. తర్వాత నెక్స్ట్ టైం అలవాటు అయిపోయింది. తర్వాత ఆ ఫీలింగ్ ఏం లేదు, ఆ సౌండ్ నాయిస్ అంతా ఏం అనిపించలేదు. ఫస్ట్ టైం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఆ ఫీలింగ్. మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్ చేయండి. అది ఫ్రెండ్స్, ఇది గోవా ఎయిర్పోర్ట్ గురించి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని.